శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతయే నమ. శివాయ గురు నమ. శ్రీ కామేశ్వరుడే నమ. ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 9వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. కర్కాటకంలో గురువు, సింహంలో కేతువు, తులలో రవి శుక్రులు, వృశ్చికంలో బుధకుజులు, కుంభంలో రాహువు, మీనంలో శని. అలాగే చంద్రుడు మిథునం, కర్కాటకం, సింహరాశిలో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఆర్థిక అంశాలు అంతంత మాత్రంగా ఉంటాయి. రాబడి తక్కువగా ఉంటుంది, ఖర్చు అధికంగా ఉంటుంది. ఉద్యోగంలో చిన్నపాటి చికాకులు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారం కూడా స్థిరంగా మీరు నిర్ణయించుకుంటే చేయగలుగుతారు. ఏదో ఆదరాబాదరగా వచ్చి పని చేద్దాం, వ్యాపారం తర్వాత చూసుకుందాం, లేదా సగం చూసుకుందాం అన్నట్లయితే ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. అలా అయితే వ్యాపారం ప్రారంభించకుండా ఉద్యోగం చేసుకోవడం బెటరు. అదేవిధంగా ఉద్యోగంలో కూడా స్థిరత్వం అనేది చాలా తక్కువగా ఉంటుంది. వచ్చిన అవకాశాలు చేయి జారిపోవడం, ఉన్న అవకాశాలని వదులుకోవడం ఇటువంటివి జరుగుతుంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కొంతవరకు ఆశాజనకంగా ఉంటుంది. భగవతి అనుగ్రహం వల్ల అనుకునే కొన్ని పనులు నెరవేరుతాయి. ఇంట బయట ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. అయితే ఎన్ని ఉన్నా కూడా ఏదో ఒక వెలితి అనేది వీరికి ఏర్పడుతుంది. భవిష్యత్ ఎలా ఉంటుంది, భవిష్యత్ కార్యాచరణ ఏమిటి, ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా ఎదగాలి, మన ఓన్గా పైకి రావడం కోసం ఎంతవరకు కృషి చేయాలి అనే పరి విధాలుగా ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. ఇంకా హైయర్ స్టడీస్ చేద్దామన్నా, లేదంటే వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి మీద ముందుకు తీసుకెళ్దామన్నా, ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేద్దామన్నా, లేదా ఉన్న ఉద్యోగంలోనే మానేసి కొత్త ఉద్యోగం లేదా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు మీద దృష్టి సారించడం, ఇటువంటి వాటి మీద విధాలుగా ఆలోచన విధానం మారుతూ ఉంటుంది. లాభస్థానంలో రాహు అంత బలంగా లేరు వీరికి. ₹1 వచ్చిందంటే ₹30 ఖర్చు ఉంటుంది. ఒకసారి రబ్బులు కూడా రావు. అయితే ఒకటి ఏదైనా సరే మన గోచారాన్ని బట్టి ఉంటే మిగతాది మన జాతకాన్ని బట్టి ఉంటుంది. అందరికీ బాగుంటే కొంతమందికి బాగుండదు. అలా అని చెప్పేసి ఇప్పుడు నేను చెప్తున్న రాశిఫలాలు నాకు ఇలాగే ఉంటుంది లేదా తప్పు అనేది కాదండి. ఏదైనా సరే భగవత్ సంకల్పం ప్రకారం వారఫలాలు చెప్పడం జరుగుతుంది. దాంట్లో కొంతవరకు మనకు వర్తిస్తాయి, కొంతమంది వర్తించవు కూడా. వర్తించినంత మాత్రాన ఇది తప్పు అని కాదండి. కాబట్టి ఏదైనా వాళ్ళ జాతక విశ్లేషణ బట్టి ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీ జాతక విశ్లేషణ కోసం 7731881113కి సంప్రదించండి. జాతక వివరాలు పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు, కోర్టు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, కుదిరితే ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త నిదానంగా ఉంటాయి. రావాల్సిన బెనిఫిట్స్ కూడా నిదానంగా ఉంటుంది. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగరీత్యా, చదువు రీత్యా చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి తప్ప తదుపరి మిగతావన్నీ బాగానే ఉంటాయి. కాబట్టి వాటి మీద ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాల విషయం ఒక కొలిక్కి వస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా ఒక శుభవార్తను వినగలుగుతారు. ఎన్నో సంవత్సరాల నుండి సంతానం లేక ఇబ్బంది పడుతున్నారు కూడా ఈ కార్తీక మాసంలో ఈ వారంలో ఒక మంచి శుభవార్త వినే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా నూతన గృహ కళ అనేది నెరవేరుతుంది. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం, ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం. పై స్థాయి ఉద్యోగస్తులు కానీ కింద స్థాయి ఉద్యోగస్తులైనా సరే మనం మాట్లాడే మాట కరుకుగా ఉంటుంది, కానీ జనాలు అర్థం చేసుకునే విధానం ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తోంది. ఏలినాటి శనిలో కూడా వ్యయంలో శని మధ్యస్థ ఫలితాలు ఇస్తారు. అదేవిధంగా రాశ్యాధిపతి, అష్టమాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు. సప్తమాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నారు రవితోటి. భార్యాభర్తల మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు.
వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతోటి, అదేవిధంగా కార్తీక సోమవారం నాడు ఒక సోమవారం నాడు 365 ఒత్తులు, కొంతమంది అందరికీ కలిపి ఒకటి వెలిగిస్తారు. మన ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంత, భార్య భర్త పిల్లలు అందరు కలిపి తలా ఒకటి 365 ఒత్తులు వెలిగించి వాళ్ళ పేరు నక్షత్రం గోత్రనామాలతోటి చెప్పి సోమవారం నాడు సూర్యోదయం ముందే ఈ కార్తీక దీపం వెలిగించడం వల్ల ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు అన్నీ ఆ పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. ఈ కార్తీక మాసంలో చేసే పూజలు ఏవైతే ఉన్నాయో మన సంవత్సరం పొడుగునా చేయకపోయినా ఈ కార్తీక మాసం చేసే పూజ చాలా విశేషమైనది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం కార్తీక దీపం పెడితే చాలు, ఇంకేం అవసరం లేదు, పరమేశ్వర అనుగ్రహం ఉంటుంది. ఈ శివకేశవుల ప్రీతికరమైన మాసం కార్తీక మాసం కాబట్టి ఈ కార్తీక మాసంలో కార్తీక దీపం పెట్టండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా నరదిష్టి అధికంగా ఉంది, కాలభైరు రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. ఉద్యోగంలో చిన్నపాటి చికాకు ఉండే అవకాశం గోచరిస్తోంది. కింద స్థాయి ఉద్యోగస్తులు కాస్త ఇబ్బంది పెట్టినా మేనేజ్మెంట్ లెవెల్లో మీకు సహాయ సహకారాలు ఉండడం వల్ల కొలిక్కి రాగలుగుతారు. ఒక సమయానికి ఉద్యోగం మానేసి ఇంకో ఉద్యోగం చూద్దామా అనే భావన కూడా ఏర్పడుతుంది. అయితే ఏదైనా సరే ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. ప్రస్తుత పరిస్థితుల్లో అష్టమ లాభాధిపతి అయిన గురువు తృతీయంలో ఉన్నారు, బలంగానే ఉన్నారు. అయితే ఫైనాన్షియల్ పరంగా కాస్త ఇబ్బంది ఉండే అవకాశం కూడా లేకపోలేదు. రాష్ట్రాధిపతి షష్టమాధిపతి అయిన శుక్రుడు 6 ఉన్నారు రవితో కలిసి. ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించాలి. దూర ప్రాంత ప్రయాణాలు అత్యవసరమైనది తప్ప చేయకుండా ఉండడం చెప్పదగిన సూచన. అదేవిధంగా విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. వివాహ సంబంధించిన వ్యవహారాలు కూడా సానుకూలపడుతుంది. మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తుంది. ఎప్పటి నుంచో సంబంధం కోసం పెండింగ్లో ఉండి సంబంధాలు వచ్చి వెళ్ళిపోయి ఇటువంటి ఎవరికైతే ఉన్నాయో మంచి సంబంధం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. సంతానం సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. సంతానానికి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. చతుర్థాధిపతి అయిన రవి 6 నీచబడి ఉన్నారు. మాతో సంబంధించిన వ్యవహారాలు, స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు కొన్ని ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఒక పర్సనల్ లోను తీసుకుని సాధ్యమైనంత వరకు అప్పులు తీర్చేసి ప్రశాంతంగా ఉండాలనే మీ ఆలోచన ఏదైతే ఉందో అది మంచి ఆలోచనే, కానీ లోన్ విషయంలో మటుకి ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ కట్టేటప్పుడు తర్వాత ఇబ్బంది పడతారు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా వ్యాపార సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో వాటి ధర పెరగడం కూడా ఒక శుభసూచకం అని చెప్పచ్చు. చిరకాల వాంఛ ఇల్లు కొనాలనే కళ ఏదైతే ఉందో నెరవేరుతుంది. అది అడ్వాన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దగ్గర బంధువులు కావచ్చు, దూర బంధువులు కావచ్చు, మీ మీద ఈర్ష్యాద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. బాగా సంపాదిస్తున్నారని, బాగా పైకి ఎదుగుతున్నారనే ఈర్ష్యాద్వేషాలు కూడా ఎక్కువగా ఉంటుంది. సాధ్యమంతా వాళ్ళకి దూరంగా ఉండడం, ఆహా అంటే ఓహో అంటట్టుగా ఉండడం చెప్పదగినది. కొన్నిసార్లు దూరంగా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. దగ్గరగా ఉండి ఇబ్బందులు పడే కంటే దూరంగా ఉండి ప్రశాంతంగా ఉండడం మంచిది. సంతానం సంబంధించిన విషయాలు చక్కగా ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. వైద్య వృత్తి, ఎంబీఏ, ఫినాన్స్ సెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలంగా ఉంటుంది. అయితే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం చాలా తక్కువగా ఉంటుంది. మీ చదువులో బాగా రాణించగలుగుతారు, కానీ వెనకబడుతుంటారు. పక్క వాళ్ళు వెళ్ళిపోతున్నారేమో, వాళ్ళకంటే మనం ముందు వెళ్ళగలమా లేదా అన్న భావన మీకు ఉండదు. పక్క వాళ్ళు ఎలా ఉన్నా లేకపోయినా మనకంటూ మనం ఉండాలి, మనం స్థిరంగానే ఉండాలి, ర్యాంకులు కాదు చదువు బాగా చదవాలన్న భావన ఎక్కువగా ఉంటుంది. అది ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోరు. అర్థమయ్యేటట్టుగా మీరన్నా చెప్పండి, మంచి జరుగుతుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. కాస్త మనశ్శాంతి లోపిస్తుంది. ఇంటా బయట తెలియని చికాకులు, నరదిష్టి ఏదో ఒకటి ఇబ్బంది పెడుతుంటాయి. కాలభైరు రూపం మెడలో వేసుకోవడం, ప్రతిరోజు ప్రతినిత్యం కుబేర కుంకుమతోటి స్వామివారికి, అమ్మవారికి పూజించడం చెప్పదగినది ఈ కార్తీక మాసంలో. అదేవిధంగా నూతన వ్యాపారం ప్రారంభించడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో
అవి కాస్త ఇబ్బంది పెడతాయి. చేద్దాకా వచ్చి చేయి జరపడం, ఎవరైనా ఫైనాన్స్ చేద్దామని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పి ముందుకు రావడం, మళ్ళీ తర్వాత వెనక్కి వెళ్ళడం జరుగుతుంటాయి. సో కాబట్టి ఏదైనా సరే భగవత్ అనుగ్రహం ఇవ్వాలి, ఆయన మనకు డబ్బులు ఇవ్వాలి, వ్యాపారం ప్రారంభించాలి, మన కష్టం మనం పడదాం అనే భావంతో ఉంటారు తప్ప ఒకరి మీద ఏది ఆశపడరు, ఆశించరు కూడా. మీరు అలాగే ఉండండి, భగవత్ సంకల్పం వల్ల అంతా మంచి జరుగుతుంది. అదేవిధంగా వివాహం సంబంధించిన వ్యవహారాలు మంచి కొలిక్కి వస్తాయి, ఒక శుభకార్యం చేయగలుగుతారు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒక సంబంధం కుదరడం ఒక శుభసూచకం అని చెప్పచ్చు. అదేవిధంగా ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయండి, ఉదయం సాయంత్రం. అదేవిధంగా ఉదయం సాయంత్రం సూర్యోదయంకి ముందు, సూర్యాస్తమయం తర్వాత కార్తీక దీపం పెట్టడం అనేది చెప్పదగినది. చాలామంది పెడుతుంటారు, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అయితే పెట్టడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు పొందగలరు. ఆ పరమేశ్వర అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ శనివారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా కలిసి వచ్చే విధంగా ఉంటుందని చెప్పచ్చు. సప్తమ దశమాధిపతి అయిన గురువు ద్వితీయంలో ఉచ్చబడుతున్నారు. అష్టకొరుగులోను, సర్వాష్టకొరుగులోను మంచి బిందువులతో కలిసి ఉన్నారు. ఫైనాన్స్ పరంగా నిలదొక్కుంటారు. ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టే విధంగా చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక రంగం వైపు వెళ్ళడం కానీ, ఆధ్యాత్మికంగా ఉండడం కానీ జరుగుతుంది. ఒక కొత్త ప్రాజెక్టులో మీకు రావడం, ఎప్పటి నుంచో ఉద్యోగం మారాలని చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆకస్మికంగా అవి మీకు కలిసి వచ్చే విధంగా రావడం కూడా ఒక శుభసూచకం అని చెప్పచ్చు. అదేవిధంగా సప్తమ దశమాధిపతి అయిన గురువు ద్వితీయంలో ఉచ్చబట్టి ఉన్నారు. రాష్ట్రాధిపతి అయిన బుధుడు 6వ కుజుడితో ఉన్నారు. అయితే ప్రేమ వివాహ సంబంధించిన వ్యవహారాలు జాగ్రత్త పడాలి. చేదాకు వచ్చిన సంబంధం కూడా జరిపే అవకాశం లేకపోలేదు. వచ్చిన సంబంధాలు పక్కన పెట్టి ఇంకా మంచి సంబంధాలు వస్తాయేమో ఎదురు చూడడం కాకుండా ఉన్న సంబంధం నుంచి చూసుకొని అండర్స్టాండింగ్ బాగుందో లేదా చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగింది. అదేవిధంగా భార్యాభర్త మధ్య చిన్న చిన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి సమస్యపోతాయి. అవి చిన్న ఇబ్బందులు కూడా ఉండవు. మీరు ఏదైనా సరే నలుగురిలో పాటు ఉండాలి, మన పని మనం చేసుకోవాలి అనే భావన ఎక్కువగా మీకు ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా తృతీయాధిపతి అయిన రవి పంచమంలో ఉన్నారు. సంతానం సంబంధించిన వ్యవహారాల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశం కూడా లేకపోలేదు. ఎవరైతే గర్భిణీ స్త్రీలు కన్సీవ్ ఉన్నారో ఇబ్బందికరమైన వాతావరణం కూడా లేకపోలేదు కాబట్టి జాగ్రత్త వహించడం చెప్పదగినది. అదేవిధంగా వ్యాపార సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ రంగం సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాల వరకు చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. రైతులకు అంత అనుకూలంగా లేదు. ఈ మధ్యకాలంలోనే మన 2 రాష్ట్రాల్లోనూ వర్షాలు బాగా పడడం, పంట నష్టం కూడా జరిగింది. కూరగాయలు అధిక ధరలు కలిగి ఉంటాయి. కొంత నష్టపోయినా కొంతవరకు బెనిఫిట్ ఏదో ఒకటి వచ్చిందని భావన కూడా ఏర్పడుతుంది. ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు మన చేతిలో ఉండవు. భగవత్ సంకల్పం, రోజు పరమేశ్వరుని దండం పెట్టుకొని మన పని మనం చేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాల కోసం ఎన్నో ఏళ్ళ నుంచి కొత్త ఉద్యోగం కోసం చేస్తున్న వారికి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఇంటర్వ్యూల దాకా వెనక్కి వెళ్ళే అవకాశాలు కూడా లేకుండా మంచి ఉద్యోగం రావడం చెప్పదగినది. ప్రభుత్వం సంబంధించిన వ్యవహారాలు వీరికి సానుకూలంగా ఉంటాయి. అదేవిధంగా ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనుగోలు చేసే అవకాశం లేకపోలేదు. హౌసింగ్ లోన్ కానీ పర్సనల్ కానీ మంజూరు అవుతుంది. నలుగురిలోనూ మనకంటూ గుర్తింపు ఉండాలి, మనకంటూ ఒక ఇల్లు ఉండాలి అనే భావన మీకు తక్కువగా ఉంటుంది. ఒకరు చెప్తేనే మీరు చేయగలుగుతారు, కానీ మనకి ఎలా ఉన్నా సరే మనకి ఎలాగే ఉందాం అనే భావన ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే ఫ్యూచర్ ప్లానింగ్ అనేది చేసుకోవడం చెప్పదగిన సూచన. ఖర్చులు తగ్గించుకోవడం చెప్పదగిన సూచన. ఆరోగ్యరీత్యా ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. కుటుంబంలోని ఒక మంచి వాతావరణం నెలకొంటుంది. బంధువర్గంతో కూడా విభేదాలు లేకుండా చూసుకుంటారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ద్వితీయంలో కుటుంబ స్థానంలో గురువు బలంగా ఉన్నారు, ఉచ్చబట్టున్నారు. కుటుంబ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, శుభకార్యాలు కావచ్చు చేసే అవకాశాలు గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఈ MBA ఫినాన్స్, చార్టెడ్ అకౌంట్స్ ఈ సెక్టర్స్ వరకు చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడవు. ఎందుకంటే భాగ్యంలో రాహు అంత అనుకూలంగా లేదు. ఒక పని ముందుకు వెళ్దామనుకుంటే అది వెనక్కి రావడం, పరిపరుగులుగా మనసు అటు ఇటు పాడవడం, ఏం చేద్దామన్న ఆలోచన లేకుండా ఉండడం ఇటువంటివి జరుగుతుంటాయి. అయితే ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మిక ధనలాభం, ఆకస్మిక అవకాశాలు కూడా లేకపోలేదు.
ఏదైనా సరే ఈశ్వరేచ్ఛ ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. మంచి అవకాశాలు కలిసి వచ్చే విధంగా గోచరిస్తోంది. సంతానం సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. వివాహం సంబంధించిన వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉంటుంది. అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నం కలిసి వస్తుంది. ప్రయత్నం లోపం లేకుండా మీ ప్రయత్నాలు మీరు ప్రారంభించండి, ఫలితం అదంతా అదే వస్తుంది. 10 మందికి సహాయంగా ఉండాలి, 10 మందిలో మనకు గొప్ప అవసరం లేదు, నాకు నేనుగా ఉంటే చాలు అనే భావన ఎక్కువగా ఉంటుంది. ఏదైనా దానం చేస్తే గుప్తదానంగా చేయాలి తప్పితే కానీ మన పేరు ప్రఖ్యాతుల కోసం చేయకూడదు అనే భావనతోటి మీరు కొన్ని దానాలు కూడా చేయగలుగుతారు. ఈ కార్తీక మాసంలో దీపదానం చేయండి, మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మీకు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాయణ చేయడం, అదేవిధంగా ఉదయం సాయంత్రం కార్తీక దీపం పెట్టడం అనేది చెప్పదగినది. కుదిరితే ఈ కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతము, రుద్రాభిషేకం చేయించుకోండి, మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. షష్టమ భాగ్యాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉన్నారు, బలంగా ఉన్నారు. అష్టకొర్గులోను సర్వాష్టకొర్గులో మంచి బిందువులతో ఉన్నారు. వృత్తి వ్యాపార పరంగా మీరు సానుకూలంగా ఉంటుంది. వ్యాపార వృద్ధి చక్కగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. చేసే కార్యక్రమాలు కలిసి వస్తాయి. అయితే దూర ప్రాంత ప్రయాణాలు ఏవైనా ఉంటే వాయిదా వేసుకోవడం మంచిది. అష్టమంలో రాహు అంత బలంగా లేదు వీరికి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ ఏదైనా దూర ప్రాంత ప్రయాణాలు అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయకుండా ఉండడం చెప్పదగినది. ఇతరత విషయాలు అన్నీ బాగున్నాయి, కానీ ఈ దూర ప్రాంత ప్రయాణాలు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంత జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా నూతన గృహ సంబంధించిన వ్యవహారాలు, వివాహ సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఎప్పటి నుంచో సంబంధం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధం కుదరడం ఇది ఒక మంచి తరుణం అని చెప్పచ్చు. అదేవిధంగా ఉద్యోగస్తులకు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తున్నాయి. లాభాధిపతి షష్టమ లాభాధిపతి చతుర్థాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో ఉన్నారు, మధ్యస్థంగానే ఉన్నారు. అనుకోని అవకాశాలు, పేరు ప్రఖ్యాతులు లేదా అవార్డులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సినీ కళారంగాల వారికి మంచి అవకాశం అని చెప్పచ్చు. వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా తృతీయ వ్యయాధిపతి అయిన బుధుడు పంచమంలో ఉన్నారు, బుధుడితో కలిసి ఉన్నారు. పిల్లల సంరక్షణ బట్టి కావచ్చు, వారి వ్యవహార శైలి కావచ్చు, మీరు ఒక కంట కనిపెడుతూ ఉండాలి. సంతానం ఎటు వెళ్తుంది, దురలవాట్లకి ఎలా బానిస అవుతున్నారా అనే భావన ఎక్కువగా ఉంటుంది. దగ్గరుండి మీరు కొన్ని వ్యవహారాలు చూసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా జీవిత భాగస్వామితో ఉన్న సఖ్యత ఏర్పడుతుంది. బంధువర్గంలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అందరితో కలిసి విహారయాత్రలు చేస్తారు, వన భోజనాలని, దైవ దర్శనాలను చేసుకుంటారు. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రతినిత్యం కార్తీక దీపం ఉదయం సాయంత్రం పెట్టడం చెప్పదగినది. అది మగవారు పెట్టచ్చు, ఆడవారు పెట్టచ్చు. ఆడవారే కార్తీక దీపం పెట్టాలని లేదు, మగవారు పెట్టడం వల్ల ఇంకా శ్రేష్టంగా ఉంటుంది. కాబట్టి ఉదయం మగవారు, సాయంత్రం ఆడవారు పెట్టడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వ్యాపార సంబంధించిన వ్యవహారాలు, భాగస్వామ్య వ్యాపార సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. గతంలో వ్యాపారం కంటే ఇప్పుడు వ్యాపారం బాగా చక్కగా ఉండడం, దాని తగ్గట్టుగా ఎప్పుడో మీరు చేసిన వ్యాపారానికి సేవింగ్స్ రూపాయలు ఏదైతే ఉందో అది ఇప్పుడు మంచి ఫలితాలు ఇచ్చే విధంగా ఆకస్మికంగా ధనలాభం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ద్వితీయాధిపతి అయిన రవి చతుర్థంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. రియల్ ఎస్టేట్ బాగుంటుంది, వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. రియల్ ఎస్టేట్ పరంగా ఒక భూమిని అమ్మాలనుకుంటారు, అది మంచి ధర రావడం, అది మీ కష్టానికి తగ్గట్టు ఫలితం కూడా చెప్పచ్చు. అదేవిధంగా కాంట్రాక్ట్ చేయాలనుకునే వారికి, ఈ కాంట్రాక్ట్ రంగంలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కొంతవరకు ఆశాజనకంగా ఉంటుంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం నుంచి కొంతవరకు పర్వాలేదు అనిపిస్తుంది. కొత్త ప్రాజెక్టులు రావడం, కొత్త ప్రాజెక్టులు వెంచర్లు స్టార్ట్ చేయడం ఇటువంటివి జరుగుతుంటాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగాల వరకు బాగుంటుంది. సినీ కళా రంగాల వారికి, హోటల్ మేనేజ్మెంట్, చార్టెడ్ అకౌంట్స్కి ఈ రంగాల వరకు బాగుంటుంది. పత్తి వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. అదేవిధంగా కూరగాయల వ్యాపారస్తులు కూడా బాగుంటుందని చెప్పచ్చు. అధిక ధరలు కలిగి ఉంటాయి. సామాన్యుడికి అధిక ధరలు, వ్యాపారస్తులకి పర్వాలేదు అనిపిస్తుంది. అదేవిధంగా పూజా సామాగ్రి అమ్ముకునే వాళ్ళకి, పూల వాళ్ళకి
ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి లాభాలు తెచ్చే విధంగా గోచరిస్తుంది. ఏదైనా సరే కష్టే ఫలి అన్నట్టుగా మీ కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే షష్టమ భాగ్యాధిపతి అయిన గురువు జన్మరాశిలో బలంగా ఉన్నారు. రాశ్యాధిపతి బలంగా ఉంటే ఏ కార్యక్రమం సరే దిగ్విజయంగా జరుగుతుంది. మీరు చేసే పట్టుదల ఒక కార్యక్రమాన్ని చేయాలి అని సంకల్పించుకోండి. ఆ గురువు అనుగ్రహం వల్ల ప్రతి ఒక్కటి నెరవేరుతుంది. అదేవిధంగా విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. వైద్య వృత్తుల వారికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. జాగ్రత్త వహించండి. సాఫ్ట్వేర్ రంగం వారికి, టెక్నికల్ రంగాల వారికి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కాస్త వీసా విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతులు ఉండాలి, ఒక గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలి అనే తాపత్రయం ఎక్కువగా ఉంటుంది. అయితే మనకి వస్తుందా రాదా అని ఒక్కొక్కసారి మీమాంస కూడా ఉంటుంది. జాతకరీత్యా ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అంటే తప్పకుండా లభిస్తుంది. మన సంకల్ప బలం కూడా ఉండాలి. ఏదైనా సరే ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, చదువు ఏదైనా సరే ముందు మనకి మీద మన నమ్మకం ఉండాలి. జాతకాలు పక్కన పెట్టండి, గోచారాలు పక్కన పెట్టండి, రాశిఫలాలు పక్కన పెట్టండి. కానీ ముందు మన మీద మన నమ్మకం ఉంటేనే కదా ఏదైనా ఫలిస్తాయి. మన మీద మన నమ్మకం లేనప్పుడు ఏం చేసినా ఫలించదు. ఏదైనా మన సంకల్పం దృఢంగా ఇది చేయాలి, చేయగలను అన్న భావన ఎప్పుడైతే మీకు వచ్చిందో ఆటోమేటిక్గా అన్నీ కలిసి వస్తాయి. కొంతమంది కలిసి రావట్లేదు అంటారు, మాకు ఎంత కష్టపడ్డా ఫలితం రావట్లేదని అంటారు. అది వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. ఏడు నడుస్తున్న వాళ్ళకి ఎంతోమంది బాగున్నారు, కొంతమంది ఇబ్బంది ఉన్నారు. అది రెండు రకాలు ఉంటాయి. కష్టం ఉన్న చోట సుఖం ఉంటుంది, సుఖం ఉన్న చోట కష్టం ఉంటుంది. అంతే తప్ప కష్టం అందరికీ ఉండదు, సుఖం అందరికీ ఉండదు. గ్రాఫ్ ఎప్పుడు ఒకేప్పుడు స్ట్రైట్గా ఉండదు, అప్పుడప్పుడు గ్రాఫ్ వస్తూ ఉంటుంది. అలా ఉన్నప్పుడే జీవితం బాగుంటుంది. కాబట్టి ప్రస్తుతం నడుస్తున్న దశ మీకు బాగుంది కాబట్టి దాని తగ్గట్టుగా ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంది. భూ సంబంధించిన విషయవహారాలు, అదేవిధంగా వివాహ సంబంధించిన విషయవహారాలు సానుకూలపడతాయి. మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా ఉద్యోగంలో చిన్నపాటి మాట పట్టింపులు, కింద స్థాయి ఉద్యోగస్తులు ఇబ్బంది పెట్టే విధంగా కూడా గోచరిస్తోంది. అవన్నీ పక్కన పెట్టి మీ వరకు మీరు చేసుకోవడం చెప్పదగినది. కోపతాపాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడం చెప్పదగినది. మనోధైర్యం పెరుగుతుంది. మీ ధైర్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఏదైనా సరే దైవిత్య అని చెప్పి ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఈ కార్తీక మాసంలో స్వామివారికి, అమ్మవారికి కుబేరు కుంకుమతోటి, మొగలు పువ్వు కుంకుమతోటి అర్చించడం చెప్పదగినది. ఈ కార్తీక మాసంలో చేయడం వల్ల విశేషమైన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఒక సోమవారం కావచ్చు లేదా మంచి రోజు చూసుకుని సత్యనారాయణ స్వామి వ్రతం చేయించండి. అన్నదాన కార్యక్రమం చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు గురువారం కానీ ఆదివారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి అయిన రవి తృతీయంలో ఉన్నారు. అదేవిధంగా జన్మరాశిలో కేతు చాలా అనుకూలంగా ఉంది. వీళ్ళకి జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. చేసే కార్యక్రమాల్లో మంచి చెడులు ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తారు. ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలనే భావన ఎక్కువగా ఉంటుంది వీరికి. ఏ కార్యక్రమం తలపెట్టినా పేరు ప్రఖ్యాత లభిస్తాయి. ఉద్యోగ రీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, మంచి అవకాశాలు కలిసి వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మంచి అవకాశాలు, వ్యాపార పరంగా చేసేవారికి మంచి అవకాశాలు కలిసి వచ్చే విధంగా గోచరిస్తోంది. చేసే పని కష్టం, ప్రతి ఒక్కటి మనం కష్టపడాలి, పేరు తెచ్చుకోవాలనే భావన ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా సర్కిల్కి దూరంగా ఉండడం, స్నేహితులకి వ్యసనాలకి దూరంగా ఉండడం చెప్పదగినది. ఏదైనా సరే మన కష్టం మనం పడాలి, 10 మందిలో గుర్తింపు తెచ్చుకోవాలి అనే భావన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. ఆరోగ్యరీత్యా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఏమి ఉన్నాయి అవి తొలగిపోతాయి. అటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. పంచమాధిపతి, అష్టమాధిపతి అయిన గురువు వ్యయంలో ఉన్నారు. రూపాయికి వస్తుంది. ₹2 ఖర్చు అయినా ధనం మటుకు మన చేతికి వస్తుంది. వీరికి అష్టమ శని నడుస్తుంది. అయినా సరే అష్టమంలో శని వీరికి బలంగా ఉన్నారు. అష్టక వరకు, సర్వాష్టక వర్గంలో బిందువులతో, మంచి బిందువులతో కలిసి ఉన్నారు. కాబట్టి అష్టమ శని కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏదైనా ప్రయత్నపూర్వకంగా ఏదైతే ప్రారంభించారో అది నెరవేరుతుంది. మొన్నటి వరకు ఒకలాగా ఉంది, ఇప్పటి నుంచి ఒకలాగా ఉంటుంది అన్న భావన, కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. 10 మందిలో పరువు మర్యాదలతో ఉండాలి, 10 మంది మెప్పు పొందాలి అనే భావన మీకు ఎప్పుడు ఉండదు. మన కష్టం మనం పడ్డాం, తర్వాత భగవతీచ్ఛ అనే భావనతో ఉంటారు. 10 మందికి మన సహాయ సహకారాలు అందించాలి అనే భావన కూడా ఉంటుంది. అయితే ప్రతి విషయాన్ని
చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా మీ మనసులో దాచుకుని 10 మందికి సహాయం చేయడం, నవ్వుతూ మాట్లాడడం మీకు అలవాటు. ఏదైనా బాధని మీ లోపటే ఉంచుకుంటారు, అది ఎవరికి వ్యక్తపరచరు. సంతోషాన్ని 10 మందికి ఇస్తారు. ఒక్కొక్కసారి కొన్ని బాధల్ని మనం అనుకునే వాళ్ళకి షేర్ చేయడం వల్ల కూడా మనసులోని భారాన్ని దింపినట్టు అవుతుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్నపాటి విభేదాలు ఉన్నా అవి తొలగిపోతాయి. చిన్నపాటి విభేదాలు కూడా ఒక్కొక్కసారి వస్తుంటాయి. అవి చూసి చూడనట్టుగా పక్కన పెట్టి సామరస్యంగా ఉండడం చెప్పదగిన సూచన. వ్యాపార రీత్యా కూడా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడం జరుగుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి సరైన సమయం కాదు. ఉన్న వ్యాపారాన్నే చక్కగా చూసుకోవడం, ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు గత వారం కంటే ఈ వారం కొంతవరకు బాగుందని చెప్పవచ్చు. విదేశీ సంబంధించిన వ్యవహారాలు అంత అనుకూలంగా లేదు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగిన సూచన. వీసా, గ్రీన్ కార్డ్, పిఆర్ సంబంధించిన వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెట్టే విధంగా కూడా గోచరిస్తోంది. అదేవిధంగా చార్టెడ్ అకౌంట్స్, లాయర్లకి, డాక్టర్లకి ఈ రంగాల వరకు చాలా అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో కూడా చాలా అనుకూలంగా ఉంది. అష్టంలో శని బాగున్నారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీలో ఉన్న వారికి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అదేవిధంగా వివాహ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. మంచి సంబంధం కుదిరే అవకాశం కూడా గోచరిస్తోంది. ప్రేమ వివాహాలకు సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. మనం ఎవరికి ప్రేమించవలసిన అవసరం లేదు, మనం చక్కగా ఉంటే సరిపోదని మీ భావన ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనే భావన కూడా ఏర్పడుతుంది. పెద్దలను ఎదిరించేంత ధైర్యం ఉండకపోయినా పెద్దలను కాదని మట్టుకు మీరు వెళ్ళరు. కాబట్టి ఏదైనా సరే పెద్దల అనుగ్రహం పొంది ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ప్రేమ వివాహ సంబంధించిన వ్యవహారాలు కూడా పెద్దల ఆశీస్సులు ఎంతో మనకు ముఖ్యం. సొంత నిర్ణయాలు పనికిరావు. దానివల్ల భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం కూడా లేకపోలేదు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంటుంది. మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఎప్పటి నుంచో ట్రాన్స్ఫర్ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. జీవిత భాగస్వామితో సఖ్యత అనేది ఏర్పడుతుంది. భాగస్వామి వ్యాపారాలు మీకు బాగా కలిసి వస్తాయి. ఎప్పుడో పెట్టిన పెట్టుబడికి ఇప్పుడు మంచి ఫలితం రావడం, మంచి డబ్బు చేతికి అందించే విధంగా కూడా గోచరిస్తోంది. ఏదైనా సరే భగవద్ ఇచ్ఛ బాగుంది, కష్టపడ్డాం, డబ్బులు వచ్చేయన భావన ఎక్కువగా ఉంటుంది. 10 మందిలోనూ ఇబ్బందికరంగా లేకుండా 10 మందిలోనూ గౌరవ మర్యాదగా ఉండాలన్న భావన ఎక్కువగా ఉంటుంది. మీకు కావాలంటే 10 మంది సహాయం చేయాలి తప్పితే కానీ ఏ రోజు సహాయాన్ని అర్జించే విధంగా మీరు ఏ రోజు ఉండరు. రూపాయి పెట్టడమే కానీ తీసుకోవడం చేత కాదు. అదేవిధంగా ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే అవి తిరిగి రాదు. కాబట్టి అవసరమైతే తప్ప సహాయ సహకారాలు అందించడం చెప్పదగింది. లేకపోతే సేవింగ్స్ రూపేణ వెళ్ళడం చెప్పదగిన సూచన. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే భూమి మీద కానీ, బంగారం మీద కానీ, వెండి మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి. ప్రస్తుతం ఇవి చాలా బాగున్నాయి. అదేవిధంగా స్పెక్యులేషన్స్కి, షేర్ మార్కెట్కి దూరంగా ఉండడం చెప్పదగింది. కొంతమందికి షేర్ మార్కెట్స్ బాగా కలిసి వస్తుంది, కొంతమందికి కలిసి రాదు. ప్రస్తుతం మీకున్న పరిస్థితుల్లో షేర్ మార్కెట్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అదేవిధంగా ఉదయం సాయంత్రం మగులుపు కుంకుమతోటి, ఆరవెల కుంకుమతోటి స్వామివారికి అమ్మవారిని పూజించడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆదివారం కానీ సోమవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. వ్యయాధిపతి అయిన రవి ద్వితీయంలో ఉన్నారు. ద్వితీయ దశమాధిపతి అయిన శుక్రుడు కూడా ద్వితీయంలో ఉన్నారు. కుటుంబ పరంగా లేదా సామాజిక పరంగా ఏదో ఖర్చు ఉండే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి పదవి ఉండే అవకాశం గోచరిస్తోంది. వరించడం కూడా ఒక అదృష్టం అని చెప్పచ్చు. అది మీరు అనుకోకుండా పదవి వరిస్తుంది. అదేవిధంగా వృత్తి ఉద్యోగ పరంగా సానుకూలంగా ఉంటుంది. ఒక స్థలం కానీ, ఇల్లు కానీ ఏదైనా కొనేటప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొనడం అవసరమా లేదా ఆలోచించండి. ఎందుకంటే వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా అన్నీ బాగున్నా కానీ వ్యయాధిపతి అయిన రవి ద్వితీయంలో ఉన్నారు. ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. శుభకార్యాలకు ఖర్చు పెట్టండి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు, దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకునే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నరాలకు సంబంధించిన వ్యవహారాలు, జలుబు సంబంధించిన వ్యవహారాలు ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తోంది. 6 రాహు అంత బలంగా లేరు. చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు ఏకాదశంలో బలంగా ఉన్నారు. లాభస్థానంలో గురువు బాగున్నారు. కాబట్టి అటువంటి వాటి విషయంలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వ్యాపారపరంగా బాగుంటుంది. కన్సల్టెన్సీ,
టూర్స్ అండ్ ట్రావెల్స్, అడ్మినిస్ట్రేషన్, వైద్య వృత్తిలో ఉన్న వారికి, ఈ మార్కెటింగ్ పరికరాలకు సంబంధించిన వారికి, ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా అని చెప్పచ్చు. వారి రియల్ ఎస్టేట్లో ఉన్న వారికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. స్టీలు, ఐరన్ ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. సినీ కళా రంగాల వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు చేదాకా వచ్చి చేజారిపోవడం, అవార్డులు వచ్చినట్టు వచ్చి చేజారిపోవడం, అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారిపోవడం ఇటువంటివి జరుగుతుంటాయి. ప్రతిరోజు ప్రతినిత్యం శివుడికి అభిషేకం కానీ, ఓం నమః శివాయ అని చెప్పేసి ఒక 108 సార్లు నామస్మరణ చేయడం కానీ చేయండి. మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశులు మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వైద్య వృత్తుల వరకు అంత అనుకూలంగా లేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ సంబంధించిన విషయవహారాలు సానుకూలపడతాయి. ఈ రాశులు మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంది. వ్యాపార వృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కలిసి వస్తాయి. మీ తెలివితేటలతోని వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. దానికోసం ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ వెచ్చించాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తుంది. భవిష్యత్ కార్యాచరణ కోసం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా మంచిదే. సాధ్యమైనంత వరకు ఎంతవరకు అవసరం అంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయడం చెప్పదగినది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. కొద్ది షేర్ని అమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న ఆలోచన ఏదైతుందో అది కలిసి వస్తుంది. క్రయ విక్రయాలకు సంబంధించిన లాభాలు కూడా చక్కగా ఉంటుంది. భూ సంబంధించిన విషయవహారాలు బాగుంటాయి. ఒక స్థలాన్ని కానీ ఇంటిని కానీ కొనుగోలు చేస్తారు. వివాహ సంబంధించిన విషయవహారాలు సానుకూలంగా ఉంది. సప్తమానాధిపతి అయిన గురువు ఏకాదశంలో ఉన్నారు. మంచి సంబంధం కుదరడం, జరిపిన సంబంధం అది మళ్ళీ వెనక్కి రావడం, అడగడం ఒక మంచి తరుణం అని చెప్పచ్చు. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అదేవిధంగా పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారు కూడా చాలా అనుకూలంగా ఉంది. మంచి సంబంధం కుదిరి వివాహం అయ్యే అవకాశం గోచరిస్తుంది. ఆరోగ్యరీత్యా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం ఉన్నాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. గ్లైనిక్ సంబంధించిన విషయ వ్యవహారాలు జాగ్రత్త వహించాలి. అసిడిటీ, గ్యాస్ట్రిక్ ఉండే అవకాశాలు గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. మీ వల్ల 10 మందికి ఉపయోగం ఉంటుంది తప్ప నష్టం ఏ రోజు వాటిల్లదు. వారి వల్ల మీకు ఉపయోగం ఉండదు, కానీ మీ వల్ల 10 మందికి ఉపయోగం. ఏదైనా సరే మన వల్ల 10 మంది బాగున్నారు అనే భావన, తృప్తి మీకు ఏర్పడుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతోటి దీపారాధన చేయండి. అదేవిధంగా ఉదయం సాయంత్రం ఆరవెల కుంకుమ, మొగుల్పు కుంకుమతోటి స్వామివారిని అమ్మవారిని అర్చించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. తృతీయ అష్టమాధిపతి అయిన గురువు దశమంలో ఉన్నారు. వృత్తి వ్యాపారాల పరంగా వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. కొంతవరకు రుణాలు తీర్చగలుగుతారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించి నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలుచుకోవాలన్న భావన ఏదైతే ఉందో నెరవేరుతుంది. వ్యయాధిపతి భాగ్యాధిపతి అయిన బుధుడు ద్వితీయంలో ఉన్నారు, కుటుంబ స్థానంలో. ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు కూడా ద్వితీయంలోనే ఉన్నారు. చతుర్థ పంచమాధిపతి అయిన శని 6 ఉన్నారు. 6 గురించి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఏవైనా సమస్యలు ఉంటే అవి సమస్య పోవడం జరుగుతుంది. గ్యాస్ట్రిక్, గైనిక్ సంబంధించిన విషయవహారాలు ఎవరికైతే ఉన్నాయో అవి ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. ఆపరేషన్ దాకా వెళ్దాం అనుకున్న వారు కూడా తిరిగి రావడం, ఆపరేషన్ లేకుండా బాగుందని చెప్పడం కూడా ఒక అందుకు మంచిదని చెప్పవచ్చు. భగవత్ అనుగ్రహం చక్కగా ఉంది. ఏదైనా సరే కష్టే ఫలి అన్నారు. కష్టం తగిన మీ ప్రతిఫలం లభించే దశగా గోచరిస్తోంది. దశమంలో గురువు బలంగా ఉన్నారు. రావాల్సిన బెనిఫిట్స్ వస్తాయి. అదేవిధంగా వ్యాపారపరంగా కూడా మంచి కాలం అని చెప్పచ్చు. కష్టాన్ని తగిన ప్రతిఫలం కూడా లభించే విధంగా గోచరిస్తోంది. మీ పేరు ప్రఖ్యాతలు అధికంగా సంపాదిస్తారు. అయితే ధనం అలా వచ్చి అలా ఖర్చు అవుతుంది. వ్యయాధిపతి అయిన బుధుడు, భాగ్యాధిపతి అయిన బుధుడు ద్వితీయంలో ఉన్నారు. ఖర్చులు ₹1కి ₹1.5 ఖర్చు ఉంటుంది. అయితే ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే ఖర్చు పెడుతున్నారంటే ఖర్చు వస్తుంది కాబట్టి అది మర్చిపోతున్నాం. అప్పుడు మనం ఖర్చు అవుతుంది అంటారు. కానీ ఖర్చు ఎక్కడి నుంచి అవుతుంది? ఖర్చు రూపాయి వస్తుంది కాబట్టి మనం రూపాయి పెట్టగలుగుతున్నాం, లేకపోతే మనం పెట్టలేం కదా. అయితే అందులో ఒక ₹10 వస్తే ₹15 ఖర్చు, అంటే ఆ ₹5 ఎక్సెస్ అవుతుంది. అది భవిష్యత్తు బాగానే ఉంటుంది. సో అటువంటి ప్రస్తుతం ఇబ్బందుల వల్ల ఇలాగే ఉంటుందని అనుకోవద్దు. ప్రస్తుతానికి బాగానే ఉంటుంది. ఏదైనా సరే దైవానుగ్రహం వల్ల కొన్ని కార్యక్రమాలు శ్రీకారం చుడతారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కాస్మెటిక్స్, ఫ్యాషన్ డిజైనింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్, వైద్య వృత్తుల వారికి చాలా అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయవహారాలు సానుకూలపడతాయి. విదేశాలు వెళ్ళాలనుకునే వారు కూడా కాలం అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు ఇప్పటి నుంచే ప్రారంభించవచ్చు. అదేవిధంగా విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చదువు మీద శ్రద్ధ ఎక్కువగా పెరుగుతుంది. నలుగురిలోనూ
చక్కగా ఉండాలి, పేరు ప్రఖ్యాతలుచుకోవాలనే భావన ఎక్కువ ఉంటుంది. తల్లిదండ్రులు మన మీద కష్టపడి సంపాదిస్తే మనం చదివిస్తున్నారు అనే భావన ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే ర్యాంకుల కోసం మనం వెళ్ళొద్దు, మన చదువు మనం చదువుకుందాం, వృద్ధిలోకి వద్దాం అన్న భావన ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా అందరినీ స్నేహితులు నమ్మి మోసపోవద్దు. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు. మన వాళ్ళు ఎవరో పరవాళ్ళు ఎవరో తెలుసుకుని ముందుకు వెళ్ళండి. ఏదైనా సరే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించుకున్న తర్వాత ముందుకు వెళ్ళని చెప్పదగింది. ఎవరికైనా డబ్బులు అప్పిస్తే తిరిగి రాదు, వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. వ్యాపారపరంగా కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పాలు కాకుండా సాధ్యమైనంత వరకు ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ ఉందో అంతవరకు చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. గత ఇచ్చిన కొన్ని నెలల కంటే కూడా ఈ వారం నుంచి గత వారం నుంచి బాగుందని చెప్పచ్చు. వ్యాపారపరంగా స్థిరమైన నిర్ణయాలకు వస్తారు, వచ్చిన అవకాశాలు కూడా ఉపయోగించుకోగలుగుతారు. అయితే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది వీరికి. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలోనే ఉన్నారు, రవితో కలిసి ఉన్నారు. మెంటల్గా స్ట్రెస్ ఎక్కువ అనేది వీరికి ఉంటుంది. ఇంత కష్టపడతాం ఫలితం తక్కువగా ఉంటుందన్న భావన కూడా ఉంటుంది. ఆరోగ్యరీత్యా మీరు బాగున్నా కూడా ఈ మెంటల్ స్ట్రెస్ వల్ల కూడా ఒక్కోసారి ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. వాటిని పక్కన పెట్టి మీ ప్రయత్నాలు మీరు చేయడం చెప్పదగినది. ఎవరు ఎన్ని అన్నా సరే ఏది పట్టించుకోవద్దు. మీకున్న ధైర్యం మీ బలం, ఆ బలాన్ని కోల్పోవద్దు. ఒకప్పుడు ఎంతో సంపాదించి ఎన్నో పేరు ప్రఖ్యాతలు ఇస్తున్నారు. ఈరోజు 10 మందిలో ఒకసారి బాగుండదు, కానీ అంత బాగున్నంత మాత్రాన బాగోలేనంత మాత్రాన మనం ఎక్కడికి తీసిపోం. పేరు ప్రఖ్యాతలు అలాగే ఉంటాయి. ఒక్కోసారి ఇబ్బందులు పడ్డా తర్వాత భగవత్ సంకల్పంలో బాగుంటుంది. అందుకే ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు రుద్రాభిషేకం కానీ ప్రతిరోజు శివనామస్మరణ చేయండి. ఎందుకంటే అందరూ రుద్రాభిషేకం చేయలేరు కాబట్టి శివనామస్మరణ 108 సార్లు, ఉదయం 108, సాయంత్రం 108, ఆ ఒక్క నామం చాలు చేయండి. పంచాక్షరి అష్టాక్షరి, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. ఈ పంచాక్షరి మంత్రం అష్టాక్షరి మంత్రం ఎంతో మహిమాన్వితమైంది కాబట్టి ఓం నమ శివాయ 108 సార్లు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమ శివాయతో దీపారాధన చేయడం, ఉదయం సాయంత్రం కార్తీక దీపం పెట్టడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటికి శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు. అదేవిధంగా అష్టమ వ్యయాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో, రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు. కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. 10 మందిలోనూ పేరు ప్రఖ్యాతలు, ధనం అధికంగా వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఎప్పుడో పడినటువంటి కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కిన భావన ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు ఎక్కువగా లభిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. సంతానం మంచి ఆరోగ్యంగా ఉంటుంది. సంతానానికి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. మీ తెలివితేటలతోటి అందరినీ మెప్పించగలుగుతారు. ఆధ్యాత్మికంగానూ ముందుకు వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. పేరు ప్రఖ్యాతలు లభిస్తారు. దశమంలో కేతు బలంగా ఉన్నారు. దైవ దర్శనాలు, వినోద కార్యక్రమంలో పాల్గొంటారు. శుభకార్యాలు చేయగలుగుతారు. మనం శుభకార్యాలు చేయలేము అన్న భావన కూడా లేకుండా పిల్లలకు మంచి సంబంధం రావడం, అనుకోకుండా శుభకార్యం చేయడం కూడా జరిగే విధంగా గోచరిస్తుంది. రాదు అనుకున్న ధనం చేతికి అందడం వల్ల మంచి శుభకార్యాన్ని చేయగలుగుతారు. అదేవిధంగా ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో మిమ్మల్ని ఎవరైతే ట్రాన్స్ఫర్ చేద్దాం, మారుద్దాం ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోతారు. మిమ్మల్నే మారుద్దాం అనుకున్నా వాళ్ళు మారిపోవడం అనేది అది దైవత్యం అనుకోవచ్చు. మీరు చేసే పూజల వల్ల కావచ్చు, లేదంటే మీ మంచితనం కావచ్చు. ఏదైనా సరే మనం బాగుండాలి, 10 మంది బాగుండాలి అనే కోరుకునే ప్రతి ఒక్కరికి ఆ భగవత్ సంకల్పం ఎప్పుడూ ఉంటుంది. అదేవిధంగా ఒక ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. పర్సనల్ లోన్కి దూరంగా ఉండడం చెప్పదగింది. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండాలి. హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది. 10 మందిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దాంతోపాటు ఈర్ష్యా ద్వేషాలు కూడా పెరుగుతాయి. అది బంధువర్గంలో కావచ్చు, వృత్తి ఉద్యోగాల్లో కావచ్చు. దక్షిణామూర్తి రూపుని మెల్ల వేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యరీత్యా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం సమస్యపోయే విధంగా గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయవారాలు అంత అనుకూలంగా లేదు. ప్రభుత్వ రంగ సంబంధించిన విషయవారాలు సానుకూలపడతాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు, అదేవిధంగా ప్రిపరేషన్ ఎవరైతే ఉన్నారో వారు సానుకూలంగా ఉంది. ద్వితీయ పంచమాధిపతి గురువు భాగ్యంలో ఉన్నారు. జన్మరాశిని చూస్తున్నారు. అదేవిధంగా జన్మరాశిలో కుజుడు బలంగా ఉన్నారు.
అష్టమ లాభాధిపతి అయిన బుధుడు కూడా జన్మరాశిలో ఉన్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా చదువు మీద శ్రద్ధ వహించడం అదొకటి, ప్రేమ వివాహాలకు సంబంధించిన వ్యవహారాలు దూరంగా ఉండడం, లేదా ప్రేమ సంబంధించిన విషయంలో ఏదో విఫలం అవడం, చిన్న చిన్న డిస్టర్బెన్స్ రావడం జరుగుతుంటాయి. వాటినే ఇదే లైఫ్ అని కాకుండా మన జీవితం బోలంత ఉంది, బాగా సంపాదించాలి, పేరు ప్రఖ్యాతలు తలుచుకోవాలి, తల్లిదండ్రుల పేరు ప్రఖ్యాతలు కాపాడాలి అనే భావంతో ముందుకు వెళ్ళండి. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్కి వాటికి లొంగవద్దు. ఏదైనా సరే భగవత ఇచ్చ పెద్దవాళ్ళు చూసుకుంటారు, వాళ్ళతో డిస్కస్ చేయండి. అంతేగాని ఇంటర్నల్గా మదన పడుతూ ఇబ్బంది పడే అవకాశం ఇవ్వకండి ఎవరికేను. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా సానుకూలంగా ఉంటుంది, మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధించిన వ్యవహారాలు, అక్కడ ఉద్యోగం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం గతంలో కంటే ఈ వారం చాలా బాగుందని చెప్పొచ్చు. ద్వితీయ పంచమాధిపతి గురువు భాగ్యంలో ఉన్నారు, కలిసి వచ్చే కాలం అని చెప్పొచ్చు. ఆరోగ్యరీత్యా కూడా ఉన్న ఇటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి సమస్య విధంగా గోచరిస్తోంది. అదేవిధంగా విదేశాల్లో ఒక ఇల్లు కానీ కొనుగోలు చేయాలనే ఆలోచన చేస్తారు, హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది. అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏదైతే చేస్తున్నారో అది కలిసి వచ్చే విధంగా గోచరిస్తోంది, ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు, తల్లి వైపు బంధువులు కావచ్చు, తండ్రి వైపు బంధువులు కావచ్చు, ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు, వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, ఆరవర కుంకుమతోటి అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వీరికి అర్ధాష్టమ శని నడుస్తుంది, అయినా సరే శని బలంగా ఉన్నారు. వీరికి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి, ఎక్కువగా ట్రావెలింగ్ చేయాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక అడుగు ముందుకు వెళ్తాయి. నలుగురితో పాటు సరదాగా ఉండాలి, నలుగురితో పాటు కలిసి ఉండాలి. ప్రస్తుతం మనం చేస్తున్న పనికి అందరితో కలిసి ఉండడం, మన పని మనం చేసుకుని వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఎందుకంటే మీకు అర్ధాష్టమ శని నడుస్తుంది, మన ఒక పని ముందుకు వెళ్దాం అనుకుంటాం, లాగేవారు వెనుక్కుంటారు. ఈర్ష్య ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. మీరు బాగా పైకి ఎదుగుతున్నారనే భావన కూడా 10 మందికి ఓర్వలేని వాళ్ళు ఉంటారు. ఇది అందరికీ కదండి, కొంతమందికి మట్టుకే. కాబట్టి ఉద్యోగరీత్యా ప్రమోషన్స్ ఏదొచ్చినా సరే, ఏమైనా వచ్చినా చెప్పకుండా ఉండడం, మన వరకు మన పని చూసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా వ్యాపార రంగంలో ఉన్న వారికి వ్యాపార పరంగా ముందుకు వెళ్ళడం రావడం ఇటువంటివి జరుగుతుంటాయి. వినాయకుడికి దండం పెట్టుకుని కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టండి, ఏదైనా సరే దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. కొన్ని పనులు రావు అనుకున్న పనులు కూడా రావడం అనేది జరుగుతుంది. అనుకోని అవకాశాలు కలిసి వస్తాయి. రాశి చతుర్థాధిపతి గురువు అష్టమంలో బలంగా ఉన్నారు, దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యాపార పరంగా కూడా చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో కలిసి వస్తుంది. భాగ్యాధిపతి రవి ఏకాదశంలో ఉన్నారు. ఏ పని కాదు అనుకున్న పనులు కూడా అది మీరు చేసి చూపించిన క్యాపబిలిటీ మీకు ఉంటుంది. నలుగురిలోనూ ఆకర్షణీయంగా నిలుస్తారు, పేరు ప్రఖ్యాత లభిస్తాయి. కానీ దీంతోపాటు ఇందాక మీకు చెప్పినట్టుగా ఈర్ష్యా దేశాలు కూడా ఉంటాయి. ఎవరు మనవారో ఎవరు పరేవాలో తెలుసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఏదైనా సరే అన్ని నిర్ణయాలు అందరిది వినండి, బట్ అలాగే నిర్ణయం తీసుకునేప్పుడు మటుకి మీ సొంత నిర్ణయమై ఉండాలి. అది మీరు తీసుకునే సొంత నిర్ణయం ఏదైనా సరే అది ఫలిస్తుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు బాగున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పరంగా ఏదైతే పరీక్షలు రాస్తున్నారో, ప్రిపరేషన్ అవుతున్నారో ఆ రంగం వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వైద్యులు ఉన్న వారికి విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. వీరికి అర్ధాష్టమ శని నడుస్తుంది, అయినా సరే పనులు నిదానంగా సాగుతున్నట్టు అనిపిస్తుంది, కానీ చివరిలో పూర్తవుతుంది. టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు చేస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే భార్యాభర్తలు కావచ్చు, జీవిత భాగస్వామి వల్ల లబ్ధి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వ్యాపార రంగంలో కూడా భాగస్వామి వ్యాపారాలు కొంతమందికి కలిసి వస్తుంది, కొంతమందికి కలిసి రాదు. అయితే మీకు భాగస్వామి వ్యాపారం అనేది ఇంట్లో వాళ్ళతోనే పెట్టుకోవడం అనేది చెప్పదగింది. లేకపోతే బయట వాళ్ళతో భాగస్వామి కలవడం వల్ల వాళ్ళకు ఉపయోగం తప్పితే కానీ మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. ఏదైనా సరే మీకు మీరుగా సొంతంగా మీకు మీరుగా వ్యాపారం చేసుకోవడం చెప్పదగింది. అదేవిధంగా ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. షష్టమ లాభాధిపతి అయిన శుక్రుడు లాభంలో ఉన్నారు. విహారయాత్రలు, వినోద కార్యక్రమాలు లేదా శుభకార్యాల్లో పాల్గొనడం ఇటువంటివి జరుగుతుంటాయి. రాజకీయ రంగంలో వారికి మంచి కాలం అని చెప్పచ్చు.
పేరు ప్రఖ్యాత లభించే విధంగా గోచరిస్తోంది. అదేవిధంగా మంచి పదవి కూడా అనుకోని పదవి వచ్చే అవకాశం లేకపోలేదు. సినీ కళారంగాల వారికి, అడ్మినిస్ట్రేషన్ రంగాల వారికి, ప్రభుత్వ ఉద్యోగస్తులకు, ఫైనాన్స్ సెక్టర్స్లో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఈ రంగాలకు చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఈ వారం వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. తృతీయాధిపతి, వ్యయాధిపతి గురువు సప్తమంలో బలంగా ఉన్నారు. మంచి లాభాల దిశగా నడిచే విధంగా గోచరిస్తోంది. కొత్త ప్రాజెక్టుని ప్రారంభిస్తారు. వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంటారు. ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. దైవానుగ్రహం వల్ల ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ఆరోగ్యరీత్యా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి సమస్యపోతాయి. రాష్ట్రాధిపతి, ద్వితీయాధిపతి అయిన శని తృతీయంలో ఉన్నారు. చతుర్థ లాభాధిపతి అయిన కుజుడు లాభంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కాస్త ఊరటించే విధంగా ఒక కొత్త ప్రాజెక్ట్ని ప్రారంభించడం, ఒక కొత్త ప్రాజెక్ట్ రావడం అనేది జరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం పోతుంది అనుకునే భయం లేకుండా ఉద్యోగం రావడం, ఉన్న ఉద్యోగంలో స్థిరంగా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా షష్టమ భాగ్యాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉన్నారు. ఏదైనా గడిచిన కొన్ని నెలల కంటే కూడా ఈ వారం నుంచి మీకు చాలా బాగుందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కలిసి వచ్చే విధంగా గోచరిస్తోంది. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న సంబంధం కూడా కుదరడం, మంచి సంబంధం రావడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, స్టీల్ రంగాల్లో ఉన్న వారికి, వైద్యుతులు ఉన్న వారికి, ఫ్యాషన్ డిజైనింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లాయర్లు, చిరు వ్యాపారస్తులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. గడిచిన కొన్ని వారాల కంటే మంచి ధన ప్రాప్తి ఉండే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయత్నం లోపం లేకుండా ప్రయత్నాలు ప్రారంభించండి. అయితే ఎన్ని చేస్తున్నా మనకు వస్తుందా రాదా అన్న భావన ఎక్కువగా ఉంటుంది. పాజిటివ్ కంటే నెగిటివ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ నెగిటివ్ అనేది పక్కన పెట్టి ప్రతి విషయాన్ని పాజిటివ్గా ఆలోచించి ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు అంత అనుకూలంగా లేదు. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఈ రక్షణ శాఖ సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా బాగుంది. పోలీస్ కానీ, ఆర్మీలో కానీ జాయిన్ అవ్వాలనుకున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చే విధంగా కూడా గోచరిస్తోంది. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగం వారికి, చార్టెడ్ అకౌంట్స్ రంగాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వైద్యుతులు ఉన్న వారికి చిన్నపాటి ఇబ్బందులు ఉంటుంది. సినీ కళారంగాల వారికి బాగుందనే చెప్పచ్చు. పంచమ దశమాధిపతి అయిన శుక్రుడు దశమలో ఉన్నారు. సినీ కళారంగాల వారికి పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. టెక్నీషియన్ దగ్గర నుంచి అందరికీ ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. మంచి అవకాశం కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. వ్యాపార పరంగా కూడా వీరికి గడిచిన కొన్ని వారాల కంటే కూడా వ్యాపారం బాగుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ఉన్న బ్రాంచీలతో పాటు మరికొన్ని బ్రాంచీలు పెట్టాలి అన్న భావన ఉంటుంది. అయితే వ్యాపారాన్ని విదేశాల్లో కూడా విస్తరింపజేస్తే బాగుంటుందనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. దాని తగ్గట్టుగా అడుగులు పడతాయి కూడా. అదేవిధంగా జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు, వారి అన్నదానం మీకు బాగా కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు మీకు బాగా కలిసి వస్తుంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా, కొన్ని నెలల కంటే కూడా ఈ వారం కొంతవరకు ఆశాజనకమైన డబ్బులు కావచ్చు, పరపతిని కావచ్చు చూడగలుగుతారు. కొన్నాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డాం, అప్పుల పాలైపోయాం, పేరు ప్రఖ్యాతలు పోయి అనే భావన ఏదైతే ఉందో కొంతవరకు సమస్య పోతుంది. అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంతానం శుభవార్తను వింటారు. సంతాన యోగం కలుగుతుంది. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా చక్కగా వివాహం కుదురుతుంది, వివాహం కలుగుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. మొత్తం మీద మకర రాశి వారికి గడిచిన కొన్ని నెలల వారాల కంటే ఈ వారం నుంచి చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన.
అదేవిధంగా ఉదయం సాయంత్రం కార్తీక దీపం పెట్టండి, దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికినప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. సప్తమంలో కేతు చాలా బలంగా ఉన్నారు. అష్టక వర్గులోను సర్వాష్టక వర్గులోను అత్యధిక బిందువులతో కలిసి ఉన్నారు. వ్యాపార పరంగా నూతనంగా ఉత్సాహం లభిస్తుంది. నూతన ఉత్సాహంతో మరో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగంలో కూడా మంచి స్థాయిని కలిగి ఉంటారు. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఇంటా బయట రాని పేరు ప్రఖ్యాతలు ఉద్యోగంలో రావడం ఇది ఒక సంతోషకరమైన వార్త అని చెప్పచ్చు. వ్యాపారం కూడా మంచి అభివృద్ధిలో ఉంటుంది. ఎంత కష్టపడ్డా ఎంత సంపాదించినా ఇంట్లో వాళ్ళ ముందు ఏమి చేతకాని వాళ్ళలాగా ఉండడం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. 10 మందికి మనం సహాయం చేస్తున్నాం, 10 మంది మన ఉప్పు తింటున్నారు, 10 మంది తింటున్నారు, కానీ మనకే ఎందుకు ఇంట్లో ఇలా ఉంటుంది, పేరు ప్రఖ్యాతలు లేకుండా ఎందుకు ఉన్నాయి, సరే ఏదైనా మనకెందుకు, మన పని మనం చేసుకుపోదాం అనే భావంతో ఉంటారు. ఫైనాన్షియల్ పరంగా బాగుంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ధనం అన్నీ వస్తాయి, కానీ ఏదో మనశ్శాంతి ఉండదు. ఏదో మనశ్శాంతి కోల్పోయిన భావన ఉంటుంది. సరే ఇవన్నీ పక్కన పెట్టండి. చక్కగా పిల్లలకు మంచి ఉద్యోగం వివాహం చేయించిన భావన ఉంటుంది. వచ్చిన ధనాన్ని జాగ్రత్తపరిచి పిల్లల కోసం భవిష్యత్తు కోసం దాచడం జరుగుతుంది. ఏం చేసినా వారి కోసమే కదా అన్న భావన ఎక్కువగా ఉంటుంది. అందరినీ నమ్మి గుడ్డిగా మోసపోవద్దు. ఎవరికైనా ₹1 అప్పిసా తిరిగి రాదు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. దైవ కార్యక్రమాలు చక్కగా చేసుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. అష్టమాధిపతి గురువు దశమంలో ఉన్నారు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మిక ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. అయితే వచ్చిన అవకాశాలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగం మారకుండా ఉండడం చెప్పదగినది. రియల్ ఎస్టేట్ రంగాల వరకు కాలం అనుకూలంగా ఉంది. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగం వారికి, టెక్నీషియన్స్కి, బ్యూటీషియన్స్కి, కాస్మెటిక్స్ ఈ రంగాల వరకు చక్కగా ఉందని చెప్పచ్చు. వైద్య వృత్తుల వారికి అంత అనుకూలంగా లేదు. జన్మరాశిలో రాహు అంత బలంగా లేరు. మనసు విధాలుగా ఉంటుంది. ఒక పని చేయబోతే ఇంకో పని చేయడం ఇటువంటి చేస్తుంటారు. వృత్తిపరంగా కెరీర్ పరంగా అన్నీ బాగున్నా కూడా మనసు మన ఆధీనంలో ఉండదు. తొందరపాటు నిర్ణయాలు, అదేవిధంగా చెప్పుడు మాటలు వినడం, చెప్పుడు మాటలు విని ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళతో గొడవలు పడడం ఇటువంటివి జరుగుతుంటాయి. అధిక ఖర్చు, మీకు రూపాయి కాదు ₹10 వస్తుంది. ₹10కి మీకు తెలియకుండానే ₹20 ఖర్చు పెడతారు. అది మీకోసం ఖర్చు కూడా కాదు, కానీ ఖర్చు పెడతారు. ఆర్భాటాలకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఏది ఏమైనా సరే జాగ్రత్త వహించి ధనాన్ని సేవ్ చేసుకోగలిగితే భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. ప్రస్తుతం వైద్య వృత్తుల వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి బాగుంటుంది. అదేవిధంగా చార్టెడ్ అకౌంట్స్ ఈ రంగాల వరకు బాగుంటుంది. వచ్చిన అవకాశాలు ఉపయోగించుకోవాలి. ఏదైనా సరే పెద్దలతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ద్వితీయ లాభాధిపతి అయిన గురువు 6 బలంగా ఉన్నారు. సప్తమాధిపతి అయిన రవి భాగ్యంలో ఉన్నారు. ఏదైనా సంబంధం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక సంబంధం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. మంచి అవకాశాలు కలిసి వచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఏలినాటి శని నడుస్తున్న శని భగవానుడు వీరికి ద్వితీయంలో చక్కగానే ఉన్నారు. అదేవిధంగా గురువు కూడా 6 గురువు చక్కగా ఉన్నారు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా తొలగిపోతాయి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు బాగా కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించాలనే ఆలోచన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది, ముందుకు సాగుతుంది. అదేవిధంగా పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి చాలా అనుకూలంగా ఉంది. సంతాన ప్రయత్నం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక శుభవార్తని వినగలుగుతారు. ఏది ఏమైనా సరే ఇన్ని ఉన్నా అన్నీ బాగున్నా 10 మందిలో చులకన భావం ఉండడం, 10 మంది మనకు రెస్పెక్ట్ ఇవ్వకపోవడం అనేది ఉంటుంది. ఇటు కుటుంబంలో కావచ్చు, ఇటు బయట వాళ్ళు కావచ్చు. మనం ₹1 పెడతాం, కానీ వాళ్ళు మనకి ఎటువంటి రెస్పెక్ట్ ఇవ్వరు అనే భావన ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా భగవంతుడు ఇవ్వాలి, ఆయన అనుగ్రహం అనుకుంటే చాలు అన్న భావంతో మీరు ముందుకు వెళ్తారు. ఈ ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తైలంతో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయండి. అదేవిధంగా కాలభైరవ రూపు మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద పెట్టినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన
గురువు పంచమంలో ఉన్నారు. అదేవిధంగా షష్టాధిపతి అయిన రవి అష్టమంలో ఉన్నారు. గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం లాభసాటిగా ఉంటుంది. వ్యాపారపరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం కలిసి వస్తుంది. అలాగే ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్లు కానీ వచ్చే అవకాశం లేకపోలేదు. మీరు పడ్డ కష్టానికి ఫలితం దక్కుతుంది. అయితే ఎన్ని కష్టపడ్డా ఎన్ని ఉన్నా సరే ఏదో ఒక తెలియని బాధ ఉంటుంది. వెళ్తుంటుంది. సప్తమ చతుర్థాధిపతి బుధుడు భాగ్యంలో ఉన్నారు కుజుడితో కలిపి. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం లేకపోలేదు. ఏదైనా సరే సామరస్యంగా ఉండాలి. ఏలినాడు నడుస్తోంది. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉందాం. ఇంటా బయట మన పని మనం చేసుకుపోదాం అన్న భావంతో ఉంటారు. ఏది మాట్లాడినా తప్పుగా ఉంటుంది. మనం ఒకప్పుడు 10 మంది మనం చెప్తే వాళ్ళు వినేవారు. ఇప్పుడు వాళ్ళు చెప్తే మనం వినాల్సి వస్తుందన్న బాధ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఒకప్పుడు మనం ఎంతమంది సహాయం చేసామో ఈరోజు వాళ్ళు మర్చిపోయి మనం పక్కన పెట్టడం కూడా ఒక ఇబ్బందికర బాధాకరంగా కూడా ఉంటుంది. ఏదైనా సరే పరమేశ్వరుడు ఇవ్వాలి, ఆయన చూసుకుంటాడు, మనకెందుకు, మన పని మనం చేసుకున్న భావంతో ఉంటారు. ఏదైనా కానీ మనం ఎంతవరకు సహాయం చేసామా అక్కడి వరకే మర్చిపోండి. వాళ్ళు మనకి ఏదో పెడతారు చూస్తారని భావన ఏ రోజు మనకు ఉండకూడదు. భగవత్ సంకల్పం కొంతవరకు సహాయం చేసాం, అక్కడి వరకు మన కార్యక్రమం పూర్తయిందా అంతవరకే. తర్వాత మన పని మనం చేసుకుని వెళ్ళడం అనేది చెప్పదగింది. వ్యాపార రీత్యా చేసే కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం ఉంటుంది. వ్యాపారం మీద ఎక్కువ దృష్టి సారించండి. ఈ చిన్న వాటి మీద దృష్టి సారించి మనసు పాడు చేసుకున్న కంటే వ్యాపారం మీద, ఉద్యోగం మీద స్థిరత్వం అనేది పెట్టడం వల్ల భవిష్యత్తు బాగుంటుంది. మీకున్న ఆలోచనలు తెలివితేటలు అమోఘం. వాటిని సద్వినియోగపరచుకోండి, దాన్ని ఉపయోగించండి. ఎలా ఉంటుందంటే మొత్తం అన్ని ఇసుకలు ఒక డస్ట్బిన్లో పడేసినట్టుగా కాకుండా ఆ డస్ట్బిన్ నుంచి ముందు బయట తీయండి. తీసి ఒక్కొక్కటి మీరు ఉపయోగిస్తే అద్భుతంగా ఉంటుంది. మీ తెలివితేటలకి ప్రతి ఒక్కరు మెచ్చుకుంటారు. మీకున్న తెలివితేటలే, మీకున్న వాక్చాతుర్యం 10 మందిని ఒప్పించగలుగుతుంది, మాట్లాడించగలుగుతుంది, మెప్పు పొందగలుగుతారు. ఇటువంటప్పుడు మనం ఒకరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరో ఏదో అనుకుంటారు, లేదా ఎవరో ఏదో అంటున్నారు, నరదిష్టి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఏలినాడు నడుచుకోవడంలో కొంతమందికి ఏలినాడు ఇబ్బంది ఉంటుంది, కొంతమంది బాగుంటుంది. ఏదైనా సరే ఒక్కటే చెప్తానండి, గోచారం, రాశి ఫలాలు, జాతకరీత్యా ఇవన్నీ సగమే. మిగతా సగం మన మీద ఉంటుంది. మనం ఒక అడుగు ముందుకు వేస్తే ఇవన్నీ మనకు వస్తాయి. మనం ఒక అడుగు ముందుకు వేయకపోతే ఇవన్నీ దేనికి పనికిరాదు. గోచారం, జాతకం ఇవన్నీ కాదు. ముందు మన మీద మన నమ్మకం ఉండాలి. మన నమ్మకమే ముందుకు వేస్తుంది. మన నమ్మకమే ఒక అడుగు ముందుకు వెళ్తుంది. ఆ నమ్మకం వెళ్ళినప్పుడు ఎన్ని జాతకాలు చేసి ఎన్ని పూజలు చేసి ఏం లాభం. అదేవిధంగా దైవానుగ్రహం. మనం ప్రతిరోజు మన కులదైవానికి నామస్మరణ చేసుకుని వెళ్ళిన చాలు. మీ పని మీరు చేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగం వస్తుంది. రాదు అనుకున్న వాళ్ళు కూడా ఉద్యోగం వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. గ్రహతులు చక్కగా ఉన్నాయి. ఉన్న గ్రహతులు ప్రస్తుతం నడుస్తున్న గోచారం బట్టి జాగ్రత్త ఉపయోగించుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెడతాయి. కొంతకాలం ఆగి వెళ్ళడం అనేది చెప్పదగినది. అలాగే విదేశాల్లో ఉన్న వారికి స్థిరత్వం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాస్త ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తోంది. వైద్య వృత్తులు ఉన్న వారికి మెంటల్గా స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లేదేమో, రాదేమో అన్న భావన ఎక్కువగా ఉంటుంది. అటువంటి సంకోచాలు ఏం పెట్టింది. కాలం అనుకూలంగా ఉంది, చక్కగా ఉంది. ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా మీ ప్రయత్నాలు మీరు ప్రారంభించండి. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో కాస్త ఇబ్బంది ఉండి రావడం, లేదా పెద్దవాళ్ళకి చెప్పడం, వివాహం చేసుకుంటాను అనడం జరుగుతుంది. ఏ విషయాన్ని సరే పెద్దవాళ్ళతో చర్చించిన తర్వాతే నిర్ణయాలకు రండి. ఇటువంటి వివాహ సంబంధించిన విషయ వ్యవహారాల మటుకి సొంత నిర్ణయాల మటుకు తీసుకోకండి. భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మటుకే. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు. చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు భాగ్యంలో ఉన్నారు. ఏదైనా మీరు ఒక కోరుకుంటే భగవంతుడి దగ్గర అది నెరవేరుతుంది. అయితే ప్రేమ వివాహ సంబంధించిన విషయ వ్యవహారాల మటుకి కాస్త ఇబ్బందికరంగా ఉండొచ్చు, లేదా సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇటువంటి విషయంలో పెద్దల సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. ఈ ప్రేమ వివాహాలకు సంబంధించింది అందరికీ కాదండి, కొంతమందికి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా
సానుకూలంగా ఉంటుంది. కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా అనుకూలమైన విధంగా గోచరిస్తోంది. గురుగ్రహం చక్కగా ఉంది. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన గురువు పంచమంలో ఉన్నారు. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా వివాహం కాని వాళ్ళకి, వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి చక్కగా వివాహ ప్రయత్నాలు చేయండి. మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతాన భాగ్యం లభిస్తుంది. శుభవార్తను వినగలుగుతారు. మొత్తం మీద గడిచిన 4-5 వారాల కంటే కూడా మీన రాశి వారికి ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పొచ్చు. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదే విధంగా పంచాక్షరి మంత్రాన్ని ఓం నమఃశివాయ ఉదయం 108 సార్లు, సాయంత్రం 108 సార్లు పఠించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రతినిత్యం ఉదయం సాయంత్రం కార్తీక దీపం పెట్టండి. అదేవిధంగా ఓం నమఃశివాయతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు మిల్కీ వైట్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఆదివారం కానీ గురువారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే వరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాం. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.